ఫైనల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద రిజైన్ చేశారు. తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. వన్స్ ప్రెసిడెంట్ కూడా దాన్ని అప్రూవ్ చేస్తే ఇంకా లీగల్ ప్రొసీజర్ కూడా పూర్తయిపోతుంది. అయితే ఈ మొత్తం ప్రొటెస్ట్లో మన యూత్ ఎంతో యూనిటీని చూపించారు. ప్రతి ఒక్కరిలో ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్ళు కనిపించారు. అయితే ఈ ప్రొటెస్ట్ కారణంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసిన ఈ రిజిగ్నేషన్ అనేది కేవలం అతని యొక్క పొలిటికల్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే ఫీల్ చేస్తుంది. మనం స్టార్టింగ్ చెప్పుకున్న ఆ అకౌంటబిలిటీ ఇంకా బ్యాలెన్స్ గానే ఉంది. మొన్న రాత్రి మోడీ గారు పెట్టిన వీడియోలో చెప్పిన కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి కదా, యూత్ని మేము ఎంకరేజ్ చేస్తాం, యూత్ నుంచి వచ్చే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ని మేము తీసుకుంటాం, ఈ నీట్ పేపర్ లీక్కి సంబంధించి ఫాస్ట్ లీగల్ యాక్షన్స్ జరిగేలా చూసుకుంటాం, మరియు ముఖ్యంగా నెక్స్ట్ టైం ఇలాంటి ఎటువంటి లీక్స్ జరగకుండా చూసుకుంటామని కొన్ని ప్రామిసెస్ ఇచ్చారు కదా, అవి ఫుల్ఫిల్ అయినప్పుడు ఈ అకౌంటబిలిటీ అనే పదానికి కూడా 100% న్యాయం జరుగుతుంది. అఫ్ కోర్స్ నష్టం జరిగినంత ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే రావు, కానీ ఈ అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే గవర్నమెంట్ యొక్క క్లియర్ సక్సెస్ కనిపిస్తుంది. ఏదేమన్నప్పటికీ అతని యొక్క రిజిగ్నేషన్ మాత్రం నిజంగా మన యూత్ తెచ్చిన ఒక రిఫార్మ్ లాంటిదే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మరొక విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి.